హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు వీకెండ్ అయిపోయింది. నెక్స్ట్ వీకెండ్ 2 days హాలిడేస్. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఈరోజు క్లోజ్ అయిన రేట్లు ఏంది ఒకసారి మాట్లాడుకుందాం. 156 పాయింట్ నిఫ్టీ ప్లస్లో క్లోజ్ అయింది 24,353 దగ్గర. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 479 పాయింట్లో ప్లస్ అయింది. ఇక సెన్సెక్స్ వచ్చేసి 450 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది. ఇక ఈ రోజుకున్న పెరిగినాయి తగ్గినాయి గెయినర్స్ అండ్ లోజర్స్ ఎందుకు చూద్దాం. హిందుస్థాన్ యూనిలివర్ నిఫ్టీలో ఉన్న 50 కంపెనీలో 5% ఇంచుమించు 2240 దగ్గర ఉంది హిందుస్థాన్. తర్వాత నెస్లే ఇండియా 2.24, జేఎస్డబ్ల్యూ 2%, అపోలో హాస్పిటల్ 1.93, పవర్ గ్రిడ్ 1.87, మ్యాక్స్ హెల్త్ కేర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.62, బిఈఎల్ 1.58, అదానీ ఫోర్ట్. ఇవి ప్రజెంట్ 2%కు పెరిగిన కంపెనీలు. అయితే మైనస్ ఉన్న కంపెనీ చూసుకుంటే గ్లోజర్స్, విప్రో 2.83%, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇది వచ్చే 2.3. ఈ రెండు రిజల్ట్ ఎఫెక్ట్ పడ్డదని చెప్పుకోవచ్చు. సన్ ఫార్మా 1%, మహేంద్ర అండ్ మహేంద్ర 0.69, ఎల్ఎన్టీ 0.58, ఎస్సిఎల్ టెక్నాలజీ 0.54, బజాజ్ ఆటో 0.52, ఎస్బీఐ లైఫ్ 0.19. ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో నిఫ్టీ లోజర్స్. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లు 400లో పడిపోయిన దాని గెలాంట్. తర్వాత కళ్యాణ్ జ్యువెలరీ పర్సంటేజ్ ఇక్కడ 7.94, 3.85, కళ్యాణ్ జ్యువెలరీ 3.5, టాటా కమ్యూనికేషన్ 2.58, గ్రో యాప్ వచ్చేసి 2.29, జేపీ పవర్ 2.09, ఎఫ్ఎస్ఎల్ అంటే ఫస్ట్ సొల్యూషన్ సర్వీస్ ఇది వచ్చేసి 2.02. ఇకపోతే పాలిమెడ్ మెడికేర్ ఇది వచ్చేసి 1.19, తేజ నెట్వర్క్ 1.78, ఏథర్ ఎనర్జీ 1.75, పీటీసీఎల్ ఇది 1.70. ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో పెరిగిన దాన్ని చూస్తే గెయినర్స్ నావా వచ్చేసి కంటిన్యూగా పెరుగుతుంది. 12% పెరిగింది 703. ఇది దాదాపు ఈ ఇయర్లో డబుల్ అయింది. ఎంఎంటీసీ ఇది వచ్చేసి 10.3568 దగ్గర ఉంది. యాంగిల్ 1 10%, ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇది వచ్చి 8.65%, జిఎస్పీఎల్ అంటే గుజరాత్ స్టేట్ పెట్రోలియం లిమిటెడ్ 7.97, 272. తర్వాత ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ ఇది 7.91, త్రివేణి ట్యూబ్ 7.88. ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో పెరిగినాయి. ఏఈజీ లాస్టిక్ 7.5, జిండాల్సా 6.71. ఇవి పెరిగిన కంపెనీలు. దాదాపు ఇవి 5% పైన ఉన్న కంపెనీలు ఇవన్నీ. ఏటీజీఎల్ అదాని టోటల్ గ్యాస్ కూడా ఇది ఊపందుకుంది 6% పెరిగింది ఈరోజు. ఇంజనీర్స్ ఇండియా 5.90, ఎస్సీ అంటే షిప్పింగ్ కార్పొరేషన్ 5.86. ఇవి ఈ కంపెనీలు పెరిగిన కంపెనీలు ఏవైతున్నాయో. ఓలా ఎలక్ట్రిక్ ఇది దాదాపు 1 వీక్లోనే దాదాపు ఈ 1 monthలో దాదాపు 78% పెరిగింది. 22-25% వచ్చిన షేరు ఇప్పుడు 440.82. ఈరోజు 5 అలిగింది. మళ్ళీ చూడాలి. ఇకపోతే సుజలాన్ ఎనర్జీ 53 రూపీస్కి వచ్చేసింది. మళ్ళీ ఈ కంపెనీలన్నీ రిజల్ట్ పరంగా ఉన్న కంపెనీలే. ఇవి నెక్స్ట్ రిజల్ట్ వచ్చే కంపెనీలు. వీటి పర్ఫార్మెన్స్ ఈ వీక్లో ఉంటుంది. అంటే ఈ రిజల్ట్ మొత్తం 1 monthలో వస్తాయి కాబట్టి ఏ రిజల్ట్ బాగుండో ఆ కంపెనీలు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ ఫండమెంటల్ టెక్నికల్గా ఉన్న కంపెనీ, రిజల్ట్ బాగున్న కంపెనీ, డివిడెండ్ ఇచ్చేది, బోనస్, ఇట్లా ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి కంపెనీ క్వార్టర్ రిజల్ట్ బాగుందా, ఇయర్ బాగుందా, సేల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత దానికి వచ్చే నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, దానికి బుక్ ఆర్డర్ అంటే ఏ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, ఆర్డర్స్ ఎన్ని బుక్ అయినాయి, ఇవన్నీ ప్రజెంట్ చూసుకున్న తర్వాత కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే నష్టపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఇలాంటివి కరోనాలు ఇలాంటి యుద్ధ భయాలు అనేది రెగ్యులర్గా వస్తుంటాయి. మనం చూసేటప్పటి నుంచి దాదాపు 10-15 సార్లు ఇలా మార్కెట్ ఒడిదొరుకులు నడిచిపోయింది. తిందికి మీదికి అవుతుంటుంది సైకిల్ చక్రం లెక్క. నువ్వు హోల్డింగ్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఫండమెంటల్ టెక్నికల్గా ఉన్న కంపెనీలను సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని చెప్పడానికి. ఇన్ఫ్లేషన్ బీట్ చేసేది ఒక్కటే స్టాక్ మార్కెట్. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ లేకుండా కంపెనీ పెరగడం తగ్గడం జరుగుతుంది. కానీ పెరిగినప్పుడు ఉండలేదు, తగ్గినప్పుడు అందులో ఉంటుండు. మార్కెట్లో ఎక్కువలో కొని తక్కువలో అమ్ముకోవడమే స్టాక్ మార్కెట్ నష్టం. అది తక్కువలో కొని ఎక్కువలో అమ్ముకోవడం లాభం ఎక్కువ సార్లు ఉంటుంది. అది గమనించవలసిన విషయం. ఇక యాక్టివ్ వాల్యూమ్స్లో ఈరోజు ఉన్న కంపెనీలు చూసుకుంటే ఐడియా సెల్లర్ బాగా జరిగింది. వోడాఫోన్ ఐడియా అంటారు. ఓలా ఎలక్ట్రికల్ 5.53% పెరిగింది ఈరోజు, ఎక్కువ జరిగింది. తర్వాత సుజలాన్, జేపీ పవర్, ఎస్ బ్యాంక్, ఎస్సీఐ, ఎంఎంటీసీ, యాంగిల్ 1, ఆర్ పవర్, గ్రో యాప్, హెచ్ఎఫ్సిఎల్, ఎన్హెచ్పిసి,
ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఎన్ఎండిసి, తర్వాత పోతే ఆర్వీఎన్ఎల్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ జిఎస్పిఎల్, తర్వాత జిఎండిసి, విశాల్ మెగామార్ట్, నావా, బిహెచ్ఈఎల్, ఇంజనీర్స్ ఇండియా, సెయిల్, ఐఎఫ్సిఐ, ఇవన్నీ అశోక్ లేలాండ్, టీటీఎంఎల్, తర్వాత పోతే జీ ఎంటర్టైన్మెంట్, మహాలక్ష్మి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇరిడా అంటే ఇండియన్ రినబుల్ ఎనర్జీ, కళ్యాణ్ జ్యువెలరీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐఆర్బి. ఈ కంపెనీలన్నీ దాదాపు ఎన్బిసిసి, ఎంఆర్పిఎల్, ఇండస్ టవర్, ఫస్ట్ క్యారీ, పిడబ్ల్యూఎల్, ఎస్జీవీఎన్, ఫెడరల్ బ్యాంకు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఏటీజీఎల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఎక్కువ వాల్యూమ్ జరిగిన దాంట్లో ఉన్నాయి. ఇవి ఈ వాల్యూమ్ జరిగే షేర్లు నెక్స్ట్ డేలో కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కంపెనీ రిజల్ట్ బట్టి పర్ఫార్మెన్స్ చేస్తుంది. వాల్యూలో ఉన్న కంపెనీ చూసి ఎస్సీఐ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది దాదాపు 6% పెరిగింది. యాంగిల్ 1 10% పెరిగింది. జిఎండిసి, బిఎస్సి మాత్రం దాదాపు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే 10 times పెరిగింది. ఇది ఐపీఓ వచ్చిన కాడికెళ్ళి చూసినట్టంటే 2017, 2008, 9 సంవత్సరాలలో 10 times పెరిగిన కంపెనీ. ఇకపోతే నావా, సుజలాన్, ఓలా ఎలక్ట్రిక్, గ్రో యాప్, వారి ఇంజనీరింగ్, ఆర్వీఎన్ఎల్, ఎంసీఎక్స్, జిఎస్పిఎల్, డిక్స్టా టెక్నాలజీ, బిహెచ్ఈఎల్, గోద్రేజ్, తర్వాత ప్రీమియర్ ఇంజనీరింగ్ మన హైదరాబాద్ కంపెనీ, ఇది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. కంపెనీ బుక్ ఆర్డర్ బాగుంది, చూడాల్సింది. కళ్యాణ్ జ్యువెలరీ, నెట్ వెబ్, ఎంఎంటీసీ, ఇర్కాన్ టెక్నాలజీ, తర్వాత ఇంజనీర్స్ ఇండియా, పాలసీ బజార్, ఏటీజీఎల్ అంటే అదాని టోటల్ గ్యాస్. ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో రిజల్ట్ అంటే ఈరోజు ఎక్కువ వాల్యూమ్ జరిగిన డబ్బులలో కొన్న షేర్లు అన్నమాట ఇవి. ఎన్ఎండిసి కూడా 5 అలిగింది, ఇది గమనించవలసింది. 89.78, ఇంతకుముందు 89 ఉంటే ఇప్పుడు 70, అంటే ఈరోజు హై క్లోజ్ జరిగింది. విశాల్ మెగామార్ట్, ఇకపోతే ఈరోజుకున్నది ఇది. మెయిన్ ఇంపార్టెంట్ మాట్లాడుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే 52 వీక్ అవి వచ్చిన కంపెనీ ఏంటివి అవి మేము చెప్తాను రండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజు ఈ రోజుకున్నది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, ఇది 5 అలిగింది. 52 వీక్ అంటే సంవత్సరంలో అవి వచ్చిన కంపెనీలు ఇవి రాసి పెట్టుకోండి, ఇవి పెరుగుతూనే ఉంటాయి. సిఈపిఎస్ వచ్చి తర్వాత ఆనందరతి వెల్త్, తర్వాత ఏపీఆర్ ఇండస్ట్రీస్, అప్పర్ ఇండస్ట్రీస్ అంటే ఇకపోతే అరబిందో ఫార్మా, బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, బెల్రైజ్ ఇండస్ట్రీస్, ఇది కూడా ఇది దాదాపు ఈ సంవత్సరంలో డబుల్ అయిన కంపెనీ. బిహెచ్ఈఎల్, తర్వాత ఎంకూర్ ఫార్మాస్కేర్ అది వచ్చింది. గ్రాన్యూల్స్ ఇండియా, జిఎండిసి, హెచ్ఎఫ్సిఎల్, జేఎండ్కే బ్యాంక్, లారస్ ల్యాబ్, ఎన్ఎల్సి ఇండియా, ఎన్ఎండిసి, 5 అలిగిన కంపెనీ అన్ని 52 వీక్ అవి వచ్చిన కంపెనీలన్నీ రాసి పెట్టుకోండి. ఇవి పర్ఫార్మెన్స్ అనేది రెగ్యులర్గా ఉంటుంది చూడండి. నేషనల్ అల్యూమినియం, నావా, ఇది డబల్ అయిన కంపెనీ. ఎస్సీఐ షిప్పింగ్ కార్పొరేషన్, ఇది సెయిల్, స్టీల్ అథారిటీస్ ఇండియా లిమిటెడ్, తర్వాత ఇవి వెల్ కార్పొరేషన్. ఇవి ప్రజెంట్ ఉన్న 52 వీక్ లోలో వచ్చిన కంపెనీలు ఏంటివి అంటే నిఫ్టీలో ఏమి కంపెనీలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. లేవు. అలాగే 400లో తీసుకుంటే లేవు. అంటే దాదాపు 5లో ఎక్కువ కంపెనీలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వచ్చిన న్యూస్లో తీసుకుంటే అంబానీ దాడేసిన అదాని ఆసియా నెంబర్ 1. అదాని గ్రూప్ చైర్మన్ అదాని ఆసియాలో అత్యంత సంపన్నుగా అవతరించాడు. గత కొన్నేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానం కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదాని దాడేశారు. వీరిద్దరు ప్రపంచ టాప్ 20 అత్యంత సంపన్న జాబితాలో జోడు దక్కించుకున్నారు. అయితే బ్లూంబెర్గ్ బిలియన్ ఇండెక్స్ పేర్కొన్న గౌతమ్ అదాని సంపద $92.6 బిలియన్, ముఖేష్ అంబానీ $90.8 ఉంది. అదాని గ్రూప్ స్టాక్ ఇటీవల పెరగడంతో అదాని అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదాని పవర్ 1%, అదాని టోటల్ గ్యాస్ 2%, అదాని ఎనర్జీ పోర్ట్ అండ్ సీజీ ఇతర కంపెనీల స్టాక్ను ట్రేడింగ్ లాభాలు కొనసాగుతున్నాయి. స్టాక్ ధరలో
వ్యాపారం ఆధారంగా ఈ ర్యాంకులు ఎప్పటికప్పుడు మారుతాయి. మళ్ళీ ఎలాన్ మస్క్ ప్రపంచంలో అంతర్జాతీయంగా చూసినప్పుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ $656 బిలియన్ సంపదతో ప్రపంచంలో అత్యంత సంపన్నంగా వ్యక్తిగా నెంబర్ 1 స్థానం దక్కించుకున్నారు. తర్వాత లారీ పేజ్ $286 బిలియన్, తర్వాత జెఫ్ బెజోస్ 269, ఈ తర్వాత ప్లేస్లో సెర్గ్ బ్రిక్ ఇది 266, మార్క్ జూకర్బర్గ్ 239, లారీ ఎలెన్స్ ఈయన వచ్చేసి $230 బిలియన్ అన్నట్టు, మెచిల్ డేట్ $170, జెన్సెన్ అవాగ్ $164 బిలియన్, జెర్నాన్ అర్నాల్డ్ $164, జిమ్ వాల్టన్ 150. టాప్ 10 జాబితాలో ఉన్న గౌతమ్ అదానీ 19వ స్థానం, ముఖేష్ అంబానీ 20వ స్థానాలు దక్కించుకున్నారు కొనసాగుతున్నారు. ఈయన వరల్డ్ లెవెల్లో సెకండ్ టైం, అంటే ఫస్ట్ టైం ఇంతకుముందుకు ఒకసారి వచ్చి మళ్ళీ రిలయన్స్ అధినేత వచ్చింది. ఇప్పుడు సెకండ్ టైంలో చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుంది. భారత్ నుంచి లక్ష్మీ మిత్తల్, శివనాడర్, సౌమిస్త్రి కుటుంబం, తర్వాత సావిత్రి జిందాల్, సునీల్ మిత్తల్ కుటుంబం, అజిం ప్రేమ్జీ, కుమార్ మంగళం బిర్లా, రాధాకృష్ణ దమాని బిలియనియర్ ఇండెక్స్లో కొనసాగుతున్నారు. విన్నారుగా ఫ్రెండ్స్, ఇది ప్రపంచ ధనవంతుల్లో స్టోరీ. ఇది స్టోరీ మనకెందుకు అనేది అందరి అభిప్రాయం, కానీ ఇది తెలుసుకుంటూనే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా వీళ్ళు ఈ సంపాదన ఎలా సృష్టించగలిగారంటే స్టాక్ మార్కెట్లో షేర్లు పెరిగితే వీళ్ళ ర్యాంకులు పెరిగితే తగ్గిపోతాయి. అంటే ఆస్తుల పట్టిక ప్రకారంనే ఉంది. వీళ్ళకు ఇంత వాల్యూ వరల్డ్ లెవెల్లో కొలుస్తున్నప్పుడు, స్టాకుకు ఇంత విలువ ఇస్తున్నప్పుడు, మన ఇండియా ఉన్న జనాభాలో 145 crores 145 కోట్ల జనాభాలో ఒక 1% అంటే 14 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. దాదాపు 22 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయితే అందులో సగం 10 కోట్ల అకౌంట్లు యాక్టివ్ ఉన్నాయి. మిగతా 10 కోట్ల అకౌంట్లు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు, అంతే ఏదో చూసినామా చేసినామా అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా నీకు స్టాక్ అనేది ఇంత విలువ ఉందని చెప్పడానికి వీళ్ళిద్దరూ నిదర్శనం ఇండియాలో. ఎందుకంటే స్టాక్ మార్కెట్లు ఇలా తలరాతలను రాసేసిందని చెప్పడానికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్. మన స్టార్ నెంబర్ కాంటాక్ట్ కానీ మంచి వీడియోలు నీకు సబ్జెక్ట్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే మన స్టార్ నెంబర్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కదా. జై శ్రీమన్నారాయణ.